అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు మందు తాగొద్దన్నయ్య. ఎందుకన్నయ్య మందు తాగుతున్నావు? నువ్వు తాగుబోతు కావద్దన్నయ్య. ఎందుకన్నయ్య తాగుతున్నావు? అన్నయ్య వద్దన్నయ్య, తాగొద్దన్నయ్య. నువ్వు తాగడం ఏంటన్నయ్య? ఏంట్రా ఇది? ఎందుకురా మందు తాగుతున్నావు? ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ పని? కష్టం వస్తే మందే తాగాలా? నాన్నా, ఏంటి నాన్న ఈ పని? ఆపండి, మందు తాగడం ఏంటి? ఇది కూల్ డ్రింక్. కూల్ డ్రింకా? మరి మందన్నారు? ఎవడన్నాడు? అంటే అన్నయ్య ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కదా, ఆ కలర్ చూసేసరికి మందులా ఉంది. ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఎవరైనా మందునే ఆశ్రయిస్తారు కదా. అలాగే మందు తాగుతున్నాడు అని అనుకున్నాను. రే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి తాగాల్సి వస్తే మందు కాదురా, పురుగుల మందు తాగాలి. చరణ్, ఏంటా మాటలు? లేకపోతే కాలేజీలో అందరి ముందు ఇంత నింద పడిన తర్వాత ఏం చేయాలి నేను? ఆడపిల్లలా ఏడుస్తావేంట్రా? నీ మీద పడింది నింద, అది నిజం కాదు. అవును నాన్న, నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు నా కొడుకువి. నువ్వు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయవు. మీరందరూ నమ్ముతారమ్మా, కానీ అది నిరూపించడం ఎలా? ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే దీనికొక సొల్యూషన్ ఉంది. ఏంటి సుమలత? పోలీసులకి ఎంత డబ్బైనా ఇచ్చి మొత్తం అందరినీ కొనేస్తాను. ఈ ప్రాబ్లం నుంచి వీడిని బయటపడేస్తాను. అవసరమైతే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఫ్యామిలీని ఏదొకటి చేస్తాను. డబ్బు కోసమే అది ఇలా చేస్తున్నట్టుంది. మీ ఆలోచన తప్పు మేడం. డబ్బు కోసమే చేసుంటే అందరి మధ్యలో నిలబడి అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వదు, చావడానికి సిద్ధపడదు. అది చెప్తుంది కూడా నిజమే కదే. నువ్వు ఆవేశపడి పోలీసులకు ఫోన్ చేసి డబ్బులిస్తానన్నావు అనుకో, వీడు తప్పు చేసినట్టు నువ్వు ఒప్పుకున్నట్టేగా. అవును మమ్మీ, నువ్వు ఈ డైలాగులు కొట్టగానే పోలీసులు కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి సిన్సియర్గా ఫీల్ అయ్యారే అనుకో, అన్నయ్య తప్పు చేశాడని లోపలేస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసేస్తారు. నో 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 నో, నాకేం సంబంధం లేదు. నీకే సంబంధం లేదని నేను నిరూపిస్తాను చరణ్. నిరూపిస్తాను అని చెప్తున్నావు కదా, ఎలా నిరూపిస్తావో అది చెప్పు. నాకు తెలిసి ఆ అమ్మాయి కావాలనే నాటకం ఆడుతోంది, లేదా తనతో ఎవరైనా ఈ నాటకం ఆడిస్తున్నారు. ఆ వాడెవడో బాగా ఓవర్ చేస్తున్నాడు కదా, వాడే అసలు కారకుడేమోనని నా డౌటు. ఏమో మమ్మీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమవుతుందోనని భయం వేస్తుంది.